మన ముందు పుట్టినోడే ఈ రోజు మన మీద మాటలు ఇస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే రేపు తొడగొట్టి మీసాలు కూడా తిప్పుతారు. వాళ్ళు గెలవాలి కదా సార్. మన గెలుపు ఎలా ఉండాలి అంటే రేపటి రోజున వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా భయపడాలి. మేము చూసుకుంటాం సార్. చూస్తే సరిపోతురా, ఓట్లు వేయించగలగాలి. జాషువా, మా బావ చెప్తే చాలా ఓట్లు పడతాయి సార్. ఖర్చుగా అయితే తగ్గొద్దు, డబ్బులు అబ్బాయితో పంపిస్తాను. దీని గురించి ఇంకోసారి మనం కలిసి మాట్లాడుకుందాం సార్. వెళ్ళొస్తాను సార్. మొత్తం నేను చూసుకుంటానన్నా, మీరు రిలాక్స్ అవ్వండి. ఈసారి పోటీ ఎక్కువ ఉందిరా. అవన్నీ మీకు ఎందుకన్నా? 50 లక్షలు ఖర్చు అయితే 20 లక్షలు నేనే పెడతాను. ఈసారి భారీ మెజారిటీతో మీరే గెలవబోతున్నారు. ఇంతకీ మీకేం కావాలి? మీకు తెలిసిందే కదన్నా. వీడేంట్రా మనకంటే ఎక్కువ చేస్తున్నాడు. నాకు తెలుసు వాడికి ఏదో పదవి కావాలనుకుంటా. పదవి ఏమనంటే పార్టీని మార్చేస్తాడు. రాజకీయం రైతే